శ్రీమాత్రే నమః. ఆగస్టు 7వ తారీఖు 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు. శ్రావణమాసం శుక్లపక్షం. తిథి తదియ రాత్రి 10:07 వరకు. నక్షత్రం పూర్వ పాల్గుని నక్షత్రం రాత్రి 8:27 వరకు. వర్జం తెల్లవారుజామున 4:37 నుండి ఉదయం 6:25 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:22 నుండి మధ్యాహ్నం 3:09 వరకు. నేడు 12 రాశుల వారికి దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారు కార్యక్రమాలు కష్టసాధ్యమైన పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చులు ఎదురయ్యి ఇబ్బంది పడతారు. శ్రమ తప్ప ఫలితం కనిపించక సతమతమవుతారు. ఆలయ సందర్శనాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. విద్యార్థులకు కొన్ని అవరోధాలు తప్పవు. మహిళలకు కుటుంబంలో చికాకులు. వీరికి కలిసి వచ్చే రంగు నీలం నలుపు. ప్రతికూల రంగు నేరేడు. వీరి ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలపై ఆందోళన. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు సంభవం. మీ శక్తికి సాహసానికి పరీక్ష కాలంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గి నిరుత్సాహం చెందుతారు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు విధులు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులకు కొన్ని అవాంతరాలు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. వీరికి కలిసి వచ్చే రంగు నీలం పసుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వీరి దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి కార్యక్రమాలు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. సమాజంలో మీపై గౌరవ అభిమానాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు శ్రేయస్సు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల కొనుగోలుపై ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తారు. పొరపాట్లు సర్దిద్దుకొని ముందుకు సాగుతారు. కొన్ని విషయాలు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విద్యార్థులకు ఆటంకాలు తొలగుతాయి. మీ మహిళలకు స్వల్ప ధనలాభం. వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ తెలుపు. ప్రతికూల రంగు నేరేడు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కార్యక్రమాలు పూర్తి చేసేందుకు శ్రమ పడతారు. కొన్ని అపవాదాలు విమర్శలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలతో సతమతం అవుతారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడే సమయము. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రాజకీయవేత్తల వారికి క్రీడాకారుల వారికి సమన్వయం అవసరం. విద్యార్థులకు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ. ప్రతికూల రంగు తెలుపు. వీరు నృసింహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మీకంటే గౌరవం ఆదరణ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆదాయం అంచెల కంటే అధికంగా పెరుగుతుంది. ఆశించిన విధంగా కొంత విశ్రాంతి లభిస్తుంది. ఉద్యోగుల్లో ఆటుపోట్లు అధిగమిస్తారు. విద్యార్థులకు విదేశీ కళలు నిజమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో సహకరిస్తారు. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ లేత ఎరుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు తప్పనిసరి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు. నిర్ణయాల్లో ఏమాత్రం తొందర వద్దు. ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. ఉద్యోగులకు పనిభారం తగ్గపోవచ్చు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే. మహిళలకు నిరుత్సాహము. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ పసుపు. ప్రతికూల రంగు తెలుపు. వీరి ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. తులారాశి. తులారాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఆశించిన విధంగా ఉంటుంది. స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో సఫలం అవుతారు. విలువైన ఒక సమాచారం రావచ్చు. ఆధ్యాత్మికవేత్తల సందేశాలను అనుసరిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలపై అనుకూలంగా పరిస్థితులు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ఉత్సాహం గడుస్తుంది. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ తెలుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వీరు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత అనుకూల పరిస్థితి. పాత మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. మీ ఆలోచనల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు మీకు చేదోడుగా నిలుస్తారు. విద్యార్థులకు నూతన ఉత్సాహము. వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల వారికి విశేష లాభాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ. ప్రతికూల రంగు నేరేడు. వీరి దుర్గామాతకు కుంకుమార్చన చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది.
ధనుస్సు రాశి వారికి రుణయత్నాలు కొనసాగిస్తారు. ముఖ్య వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట కష్టపడ్డ బాధ్యతలు పూర్తి చేయలేరు. సన్నిహితులతో వివాదాలు కలత చెందుతారు. గృహం వాహనాలు కొనుగోలు నిలిపివేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు తగ్గి ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారుల వారికి కొత్త చిక్కులు. విద్యార్థులకు కొంత వెనుకపడతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ ఆకుపచ్చ. ప్రతికూల రంగు ఎరుపు. వీరు హయగ్రీవ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మకర రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కార్యక్రమాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. మిత్రులు, బంధువులతో విరోధాలు. ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. వ్యాపారస్తుల వారికి, వాణిజ్యాతుల వారికి కొత్త చిక్కులు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు. వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ గోధుమ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కుంభరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా పటిష్టమవుతారు. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సోదరులతో, మిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగుల సేవలు వికృతమవుతాయి. విద్యార్థులకు అనుకున్న పరిస్థితులు మధ్య లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు మరింత సంతోషంగా గడుపుతారు. వీరికి కలిసి వచ్చే రంగు నలుపు, పసుపు. ప్రతికూల రంగు నేరేడు. వీరి దుర్గామాతను ఆరాధన మంచిది. మీనరాశి వారు ఎటువంటి పనినైనా చిటికలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. భవిష్యత్తుకు సంబంధించింది కుటుంబంలో చర్చిస్తారు. అందరికీ ఆమోదకరమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలు మీ అంచనాల కంటే సంతృప్తికరంగా కలిగిస్తాయి. ఉద్యోగులకు విశేష ప్రగతి కనిపిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి అనుకున్న విజయాలు సాధిస్తారు. మహిళలకు నూతన ఉత్సాహము. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు పసుపు. ఓం సర్వేజన సుఖినో భవంతు. నేడు 12 రాశుల వారికి జన్మ నక్షత్రాలను బట్టి దినఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.